అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్గా మీకు ఈ యొక్క వీడియోలో వివరించాలని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 753 పోస్టులకైతే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులన్నీ కూడా టీచర్ పోస్టులు. ముఖ్యంగా టీజీటీ, పీజీటీ, తర్వాత సెకండ్ గ్రేడ్, తర్వాత పీఈటీ, మ్యూజిక్ టీచర్ మొదలైనటువంటి టీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా త్రూ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ కూడా బేస్డ్ ఆన్ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ కానీ, తర్వాత స్కిల్ టెస్ట్ కానీ, తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కానీ, మెడికల్ ఎగ్జామ్ కానీ, ఇవంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ప్రకారంగా ఈ 753 పోస్టులని కూడా రిక్రూట్ చేస్తారు. దీని యొక్క ఎగ్జామ్ లెవెల్ అంతా కూడా నేషనల్ లెవెల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాబట్టి, ఇది మొత్తం ఓవరాల్ ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇది నేషనల్ లెవెల్లోనే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డేట్ అయితే జనవరి 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి 7 నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ముఖ్యంగా దీనికి ఎలిజిబిలిటీ కూడా మనందరికీ తెలుసు. కొంచెం డిగ్రీ, బీఈడి, కొంతమంది సెకండ్ గ్రేడ్ పోస్టులకైతే డిఎడ్, ఇంటర్ కూడా సరిపోతుంది. దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ 753కి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. దీనికి శాలరీ కూడా 25 బేసిక్ శాలరీ గురించి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. 25,500 నుంచి 47,600 వరకు కూడా బేసిక్ శాలరీస్ ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ గురించి మీ అందరికీ తెలుసు. మంచి శాలరీసే వీళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా రైల్వేకి సంబంధించినటువంటి స్కూళ్ళలో ఇవి మనము అపాయింట్మెంట్ ఉంటుంది. కాబట్టి మనము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వేకెన్సీస్ కానీ మనం చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏదైతే పీజీటీస్ ఉన్నాయో ఈ పీజీటీస్ 187 పోస్టులు ఉన్నాయి. అలాగే టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 338 పోస్టులు ఉన్నాయి. అలాగే ప్రైమరీ టీచర్స్కి సంబంధించి కూడా 188 పోస్టులు ఉన్నాయి. మరి ఇవి ఒక రకమైనటువంటి పోస్టులు. ఈ ఒక కేటగిరీ పోస్టులు. అలాగే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్లో మరలా ముఖ్యంగా అసిస్టెంట్ టీచర్స్లో మరలా ఈ 2 పోస్టులు ఉన్నాయి. లైబ్రేరియన్స్ 10 పోస్టులు ఉన్నాయి. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి ఒక 7 పోస్టులు ఉన్నాయి. అలాగే మ్యూజిక్ టీచర్ కూడా ఒక 3 పోస్టులు ఉన్నాయి. అలాగే పీఈటీకి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు ఉన్నాయి. అయితే దీనికి క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్ చూస్తే పీజీటీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత బీఎడ్ చేసి ఉండాలి. తర్వాత దానికి ఏజ్ లిమిట్ 18 to 48 ఇయర్స్ వరకు ఉండొచ్చు. టీజీటీకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ బీఈడీ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ 18 to 48 వరకు ఉంటుంది. అలాగే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి అయితే డిగ్రీతో పాటుగా బీపీఈడీ చేయాలి. 18 to 48 ఇయర్స్ ఉండాలి. లైబ్రేరియన్కి అయితే డిగ్రీ, డిప్లొమా ఇన్ లైబ్రేరియన్ సైన్స్లో చేసి ఉండాలి. దీనికి 33 ఇయర్స్ వరకే ఉంటుంది. మ్యూజిక్ టీచర్స్కి అయితే బ్యాచిలర్ మ్యూజిక్ డిగ్రీ ఇన్ మ్యూజిక్లో ఉండాలి. దీనికి 48 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే ప్రైమరీ రైల్వే టీచర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఉండాలి అండ్ బీఈడీ ఉండాలి. దానికి 18 to 48 ఇయర్స్ వరకు ఉంటే సరిపోతుంది. అసిస్టెంట్ టీచర్స్ ఫిమేల్ ఓన్లీ, ఇక్కడ జూనియర్ స్కూల్స్లో ఉంటాయి ఫిమేల్ మెంబర్స్ ఓన్లీ. ఇది గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి డిప్లొమా అంటే బీఈడీ, డిఎడ్ చేసి ఉండాలి. ఇది 18 to 48 ఇయర్స్ వరకు ఉంటే సరిపోతుంది. లైబ్రరీ అసిస్టెంట్ స్కూల్కి వచ్చేటప్పటికి 12th పాస్ అయితే చాలు. 18 to 40 ఇయర్స్ అంటే 12th పాస్ అయిన వాళ్ళకి కూడా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూస్తే ఇక్కడ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. తర్వాత దీనికి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నారు. మ్యాక్సిమం మార్క్స్ కూడా 100 మార్క్స్ అండ్ డ్యూరేషన్ ఏమో 90 మినిట్స్, 90 నిమిషాలు. అంటే గంటన్నరలో మనము ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. అంటే చూడండి, ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే 100 క్వశ్చన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్కి 1 మార్క్గా కేటాయిస్తున్నారు. మనం దీన్ని 90 మినిట్స్ అంటే ఒక్కొక్కటి 1 మినిట్ కంటే తక్కువ లోపలనే మనము ఒక క్వశ్చన్ని మనం కంప్లీట్ చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాము ప్యాటర్న్ ఎలా ఉందో నేను ఇక్కడ చెప్పాను. దీనికి సిలబస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్గా
చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే బీఎడ్ అండ్ డిఎడ్ చేసి తర్వాత టెట్ అండ్ స్లెట్ కూడా ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. మరిన్ని డీటెయిల్ కోసం మీకు మరొక వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే నేను ఫస్ట్ లైన్లో ఇచ్చాను, దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని చూడండి. మరి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.